నమస్కారం సార్. నమస్తే మేడం. రెడ్డప్పచారి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీ కుటుంబ నేపథ్యం గురించి వివరించండి. అంటే మేడం మాది ఆంధ్రప్రదేశ్ మేడం. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం. నేను అక్కడ పుట్టింది. మా అమ్మగారి పేరు చంద్రకళమ్మ, నాన్నగారి పేరు బ్రహ్మాచారి గారు. ఓకే. కుటుంబ నేపథ్యం అంటే మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మాది చాలా. తర్వాత ఇలాగే తిరుపతి నవజీవన్ బ్లైండ్ హై స్కూల్లో జాయిన్ అవ్వడం నేను. అక్కడే నాకు మొత్తం ఎడ్యుకేషన్ అంతా తిరుపతిలోనే అయింది మేడం. 10th, ఇంటర్, డిగ్రీ. ఓకే. మీ అమ్మా నాన్నలకి ఎంతమంది పిల్లలు మీతో పాటు? నేను, మా అక్క. మీ అక్క, మీరు? అవునండి. ఓకే. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఈ సంగీతానికి సంబంధించి? లేదండి, ఎవరు ఏమి లేదు. సంగీతం సంబంధించి మా ఫ్యామిలీలో ఎవరు లేరండి, నేను ఒక్కనే. ఎవరు లేనప్పుడు మీకు ఈ సంగీతం మీద ఆసక్తి ఎలా పెరిగింది? అది తెలీదండి, దానికి ఆన్సర్ నాకు తెలీదు. బట్ చిన్నప్పటి నుంచే నాకు పాటలంటే చాలా ఇష్టం. అయితే కొంతకాలం వరకు సాంగ్స్ అంటే తెలీదు నాకు. ఫస్ట్ టైం నేను విన్నది బాలు గారి సాంగ్సే. ఓకే. ఆయన పాటలు, ఆయన బాలు గారు అని కూడా నాకు తెలియదు. ఓకే. ఆయనే మీకు ఇన్స్పిరేషన్? ఆయనే నా సంగీతానికి 100%. నేను ఇప్పుడు ఈరోజు ఇలా మాట్లాడటానికి ఆయన మాటలే కారణం. నేను ఇంత మాత్రం పాడటానికి కూడా ఆయనే కారణం అండి. ఓకే. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఆయన మీకు ఇన్స్పిరేషన్ కాబట్టి, అంటే ఫస్ట్ మీరు పాడుతాను, ఇలా నేను పాడాలనుకుంటున్నానని ఇంట్లో చెప్పినప్పుడు మీకు సపోర్ట్ చేశారా? అంటే ఈ సపోర్ట్ పరంగా అయితే నాకు ఇంట్లో ఏమి లేదు. అంటే అక్కడ వాళ్ళ పరిస్థితులు వలన వాళ్ళు ఎలాంటి సపోర్ట్ చేయలేకపోయారు. సరే, ఇంకా ఆర్థిక పరిస్థితులు. అవునండి, ఆర్థిక పరిస్థితులు ప్లస్ అది విలేజ్ అవ్వడంతో ఎక్కడికి రాలేక, వాళ్ళు నాకు సపోర్ట్గా ఉండలేక ఇలాగే అయిపోయింది. అయినా సరే నేను ఆయనలాగా పాడాలని అనుకోలేదు. నేను పాడాలి, ఇంత బాగా ఉంటున్నాయి కదా పాటలు, నేను కూడా పాడాలని అప్పటి నుంచి సాంగ్స్ అనేది నేర్చుకోవడం. తర్వాత స్కూల్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ సార్ వాళ్ళు ప్రోగ్రామ్స్లో పాడించడం. అది కూడా చాలా రోజుల తర్వాత. ఎలా ప్రాక్టీస్ చేస్తారు మీరు పాటని? అంటే నేను ఏదైనా సరే అండి, ఒక సాంగ్ కానీ ఏదైనా నేను లిరిక్ టు లిరిక్ వింటాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. మామూలుగా సాధారణంగా ప్రాక్టీస్ అందరూ జస్ట్ ఊరికే సాంగ్ మొత్తం వినేసి అలా చేస్తూ ఉంటారు, ఆల్మోస్ట్ అందరూ కాదు. కానీ నా వరకు నేను చేసేది వచ్చి నేను లిరిక్ టు లిరిక్ వింటాను. తర్వాత ఆ ఫీల్ ఎలా ఉంది ఆ సాంగ్లో. ఇప్పుడు సపోజ్ హాయ్ అనే ఒక పదం ఏ ఫీల్తో పలుకుతారు, ఎలా వస్తుంది, అవంతా ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ రావడానికి అదే కారణం. టోటల్ క్రెడిట్ గోస్ టు బాలు సార్. ఓకే. ఆయనని చూసి పాట ఎలా పాడాలో కూడా నేర్చుకున్నారు. అవునండి, అవును. బాలు గారు పాడిన పాటలో మీకు ఇష్టమైన పాట ఏంటి? దానికైతే నేను సమాధానం చెప్పలేను, ఎందుకంటే దాన్ని మించి ఒకటి ఉన్నాయి. పాట పాడేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ నేర్చుకున్నాను అన్నారు కదా, ఒకసారి మాకు వినిపిస్తారా? ఇప్పుడు తారక రాముడు సినిమాలో ఒక పాట ఉంది, హాయ్ హాయ్ వెన్నెలమ్మ హాయ్ అని. అది హాయ్ 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 వెన్నెలమ్మ హాయ్, హాయ్ 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 హాయ్, తీయ తీయనైన పాట పాడని, బాధపోయే నానా తానా, చురుకుమని మంటకు మందును పూయమని, చిటికెలలో మంటను మాయము చేయమని, చలువ కురిపించని ఇలా ఇలా నా పాటని, హాయ్ 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 వెన్నెలమ్మ హాయ్,
హాయ్ 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 హాయ్. సూపర్ అండి. నిజంగా ప్రతి పదంలో కూడా ఎక్స్ప్రెషన్ పలికించారు. ఇలా చాలా ఉంటాయండి అద్భుతంగా ఆయన. అంటే ఆయన పాడే విధానం ఇలా ఉంటుంది. హ్మ్. ఇందులో నుంచి అంటే నేనేం నేర్చుకుంటానంటే, హ్మ్. ఏ సాంగ్లోనైనా సరే ఆ సిచ్యువేషన్కి తగినట్టుగా ఆ లిరిక్స్ని ఆ ఎక్స్ప్రెషన్తో పాడాలి అనేది నేను నేర్చుకున్నాను మేడం. ఓకే. సిట్యుయేషన్ కూడా అర్థం చేసుకుంటారు. అది ఏ సందర్భంలో పాడతారో ఆ పాట అనేది అవునండి. అర్థం చేసుకుని దానికి తగ్గట్టు పాడతారు. అవును మేడం. ఓకే. మీరు పాడుతా తీయగా కాంపిటీషన్‌కి వెళ్లారని చెప్పారు. అవునండి. ఏ ఇయర్‌లో వెళ్లారు? అండ్ అక్కడ అనుభవాలు కూడా మాతో షేర్ చేసుకుంటారా? నేను పాడుతా తీయగాకి నా 4th క్లాస్ 5th క్లాస్ టైం నుంచి ట్రై చేస్తున్నాను. ఆహా! 2008 2009 నుంచి చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ప్రతిసారి ఆడిషన్కి వెళ్ళడం. హ్మ్. ఒక్కొక్కసారి 9 ఇయర్స్ ట్రై చేశాను. 9 ఇయర్స్ ట్రై చేస్తే ఒక్కొక్కసారి గ్రౌండ్ లెవెల్ ఆడిషన్స్లోనే సెలెక్ట్ అవ్వకపోవడం, అయ్యో! ఒక్కొక్కసారి డిస్టిక్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి ఇక్కడ మెగా ఆడిషన్స్లో ఇక్కడ వరకు వచ్చి సెలెక్ట్ అవ్వకపోవడం, ఇలా జరుగుతూనే ఉన్నాయి. హ్మ్. అయినా నా పాడాలనే తపన నాకు ఒకటే ఉంది. బాలు ఇంత మహానుభావాన్ని ఇన్స్పిరేషన్గా నేను తీసుకున్నాను, ఆయన ముందు పాడాలి అనే ఒక పట్టుదలతో ప్రయత్నించారు. అవునండి. హ్మ్. తర్వాత 2019 పాడుతా తీయగా 18th సిరీస్ హ్మ్. 1920లో స్టార్ట్ అయింది. ఓకే. అందులో నేను సెలెక్ట్ అవ్వడం, ఆల్మోస్ట్ సెమీఫైనల్స్ వరకు వెళ్ళడం అలా జరిగిందండి. సెమీఫైనల్స్ వరకు వెళ్లారు. అవునండి. ఓకే. అయితే మీకు బాలసుబ్రహ్మణ్యం గారిని మీరు దగ్గర నుంచి మీరు ఆయనతో మాట్లాడడము, అవును. మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? మీకు ఆయన ఇన్స్పిరేషన్ కదా! అవునండి. ఆయన మీ గురువు. మీరు అవును. ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని అంత కష్టపడి పాట నేర్చుకుని అక్కడి వరకు వెళ్ళారంటే అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? అది ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేను. హ్మ్. అయితే చాలా ఇంకా నాకు ఈ జీవితానికి అంటే ఏం అవసరం లేదనిపించింది ఆయన్ని చూడగానే. హ్మ్. అంత ఆయన పాటల విషయం కాసేపు పక్కన పెడితే, హ్మ్. ఆయన మనుషులతో మాట్లాడే విధానం, హ్మ్. మీతో ఏం మాట్లాడారు? ఎప్పుడూ ఆయన మాట్లాడే ప్రతి మాట నాకు ఎంకరేజ్మెంట్. ఓకే. నేను ఇన్నిసార్లు ఆడిషన్స్కి వెళ్ళడానికి కూడా అదే కారణం. ప్రతిసారి ఓకే సెలెక్ట్ అవ్వలేదు, ఓకే నెక్స్ట్ టైం హ్మ్. సెలెక్ట్ అవుతావు, ఏం పర్లేదు అని ఆయన చెప్పిన ఇన్స్పిరేషనే, ఆయన చెప్పిన మాటలే ఆ 9 ఇయర్స్. ప్రోత్సహించారు బాగా. సపోర్ట్ అవునండి. చేశారు. ఆ 9 ఇయర్స్ కూడా నేను ప్రతిసారి ఆడిషన్స్‌కి వెళ్ళడానికి అందరూ వద్దని చెప్పారు. హ్మ్. అవసరం లేదు, ఇన్నిసార్లు వెళ్ళి తీసుకోలేదు, సెలెక్ట్ అవ్వలేదు, ఎందుకు ఇంకా ప్రతి ఒక్కరండి. డిస్కరేజ్ చేశారు. చాలా 99.9% నాకు డిస్కరేజ్ చేశారు అందరూ. అయినా నాకు ఆయన చెప్పిన మాటే, నువ్వు ఈసారి అవ్వలేదండి, ఇంకొకసారి అవుతావు, ఓకే. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఆయన ఈ ఒక్క మాటే అన్నిసార్లు నేను అక్కడికి వెళ్ళడానికి, తర్వాత నేను సెలెక్ట్ అవ్వడానికి కూడా ఇదే కారణం అయింది. ఓకే. ఆయన చెప్పిన ప్రతి మాట మీరు అలా అవునండి. ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నారు. అవును. అవును. ఓకే. ఆయనతో మీరు అంటే ప్రతిసారి మీరు ఆయనతో మాట్లాడినప్పుడు చెప్పేవారా మరి? మీరే నాకు ఇన్స్పిరేషన్, మీ పాట వినే నేను నేర్చుకున్నాను అని? చెప్పానండి. చెప్పాను. ఓకే. అది ఆ మాట చెప్పగానే ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే, హ్మ్. అంత నా వల్ల ఎంతోమంది ఉన్నారండి ఆయన వల్ల పైకొచ్చిన వాళ్ళు, వస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బట్ నాకు వరకు నేను ఆయనకి ఈ మాట చెప్పగానే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. ఫీల్ అయ్యి ఇలాగే ఇంకా నువ్వు బెటర్గా అవ్వాలని ఆశీర్వదించారు సార్. ఓకే. ఆ పాడుతా తీయగా ఆడిషన్‌కి వెళ్ళినప్పుడు మీరు ఏ పాట పాడినప్పుడు సెలెక్ట్ చేశారు? ఆ పాట మాకు వినిపిస్తారా? ఓకే. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏదైనా ఏమైనా నువ్వెళ్ళే బడిలో నా పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి, ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు
రాజు నువ్వే, పంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏదైనా ఏమైనా నువ్వెళ్ళే బడిలోన, పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. సూపర్, చాలా చక్కగా పాడారండి. అంటే ఒరిజినల్ సాంగ్ వింటున్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఈ పాట ఇంత చక్కగా పాడారు అంటే మీరు ఖచ్చితంగా సంగీతం నేర్చుకునే ఉంటారు. అంటే గమకాలు, ఆ రాగాల గురించి ఖచ్చితంగా తెలిసి ఉండాలి కదండి. అవును మేడం. సంగీతం ఏ వయసులో నేర్చుకున్నారు, ఎవరి దగ్గర నేర్చుకున్నారు? నేను నా 10th తర్వాత కొంతమంది నాకు మ్యూజిక్ నేర్చుకోమని, మా టీచర్స్ మ్యూజిక్ నేర్చుకుంటే బాగుంటుందని చెప్పారు మేడం. వాళ్ళు చెప్పడంతో నేను కూడా నేర్చుకోవాలనే ఒక కోరికతో నేను ఎస్వి మ్యూజిక్ కాలేజ్లో మ్యూజిక్ నేర్చుకున్నాను. ఓకే. ఇంకా అట్లా మ్యూజిక్ పార్టీకి మ్యూజిక్ నేర్చుకుంటూ సాంగ్స్ నేర్చుకుంటూ ఇంతవరకు వచ్చాను మేడం. ఎవరు అంటే ఆ కాలేజ్లో నేర్చుకున్నారు? కాలేజీలో సురేష్ గారు మా గురువు గారి పేరు. మీ గురువు గారి పేరు సురేష్ గారు? అవునండి. ఓకే. మరి మీ గురువు గారికి చెప్పారా మీరు ఇంత ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత పాడుతా తీయగాకి వెళ్ళినప్పుడు కూడా మీ గురువు గారికి చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేడం. ఓకే. చెప్పలేనంత హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. చూపు లేకపోవడం అనేది ఒక సవాలే, దాన్ని అధిగమించి మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు? ఈ చూపు లేకపోవడం అనే దాన్ని నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చూపు లేదని నేను ఏ రోజు ఇప్పటికీ ఫీల్ అవ్వట్లేదు. నేను కోరుకుంటున్నది ఎంకరేజ్మెంట్. నాకు ఇంతకుముందు చెప్పడం నేను మర్చిపోయాను, ఇప్పుడు ఎవరి ఎంకరేజ్మెంట్ లేదు సాంగ్స్కి. ఎవరు ఏ విధంగా కూడా ఎంకరేజ్మెంట్ అనేది, అది కారణాలు ఏవైనా ఉండొచ్చు వాళ్ళకి, ఎంకరేజ్మెంట్ అనేది చాలా తక్కువ మా లాంటి వాళ్ళకి. మిగతా వాళ్ళతో పోలిస్తే మీకు ఇంకా ఎక్కువ తక్కువ డిస్కరేజ్ చేస్తారు ఎక్కువ. చాలా. అవునండి. అది ఎందుకో తెలియదు నాకు. దానికి అది ఎందువలన అట్లా అవుతుందనే విషయం నాకైతే తెలియదు. చూపు లేకపోవడం అనేది జస్ట్ ఒక పార్ట్ అంతే. అదే లైఫ్గా అనుకుంటారు కొంతమంది. జస్ట్ అదొక ఇది అంతే, తక్కువ చేసి మాట్లాడతారు. వాళ్ళు ఏం మాట్లాడకపోయినా, ఇప్పుడు ఒక ఆడిషన్కి వెళ్తాం, ఆడిషన్లో ఏం చేస్తారంటే మిగతా వాళ్ళని చూసినట్టు మిగతా పక్కన పెట్టేస్తారనమాట ఆడిషన్స్లో. ఇలా చాలాసార్లు జరిగిందండి. ఓకే. మరి మీరు దాన్ని ఎలా, ఇలాంటి సవాళ్ళను, ఇలాంటి అవమానాలను మీరు ఎలా ఫేస్ చేశారు, ఎలా ముందుకెళ్ళారు? ఇది నేను చేయగలిగింది ఏం లేదు, ఇంకొకసారి ట్రై చేయడం అంతే. అట్లా ప్రతిసారి ట్రై చేసి పాడుతా తీయగాలో పాడాలని నా కళ నెరవేరిందండి. ఇప్పుడు కూడా నా కోరిక ఒకటే, అలాంటి గొప్ప వ్యక్తిని నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. నేను ఇలాగే ఉండిపోకూడదు, నేను ఇంకా పాడాలి, నాకు అవకాశాలు రావాలి అనే ఒక దీనితోనే నేను ఎంతో ట్రై చేస్తున్నాను మేడం ఇప్పుడు కూడా. ఓకే. మీరు ఎక్కువగా క్లాసికల్ సాంగ్స్ పాడతారా, లేకపోతే అన్ని రకాల సాంగ్స్ పాడగలుగుతారా? క్లాసికల్ సాంగ్స్ ప్లస్ మెలోడియస్ సాంగ్స్ పాడగలను మేడం. కొన్ని జానపదాలు సాంగ్స్ కూడా, అంటే మూవీకి సంబంధించినవి ఎక్కువ ఇష్టం నాకు. మూవీ సాంగ్స్ అయితే ఎక్కువ ఇష్టం. అవునండి. ఓకే. అందులో మీకు ఇష్టమైన పాట ఒకటి పాడతారా? స్వర రాగ గంగా ప్రవాహమే, అంగాత్మ సంధానయోగమే, ప్రాప్తేవ సంతేతి కాలికే, పలికే కుహుగీతిక, గాన సరసి రుహమాలిక. స్వర రాగ గంగా ప్రవాహమే, స్వర రాగ గంగా ప్రవాహమే. బాగుందండి, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ. పాడుతా తీయగాలో ఫస్ట్ మీరు పాడిన పాట బాలు గారు మెచ్చుకున్న పాట, పాడి వినిపించండి. అన్ని పాటలు సారు మంచి జడ్జిమెంట్ ఇచ్చారు, చిన్న చిన్న మిస్టేక్స్ చెప్పారు. కానీ ఆ ఎపిసోడ్లో ఫస్ట్
స్టేజ్ పైన వెళ్ళంగానే పాడిన సాంగ్ వచ్చి బోయవాని వేటుకని ఒక పాట ఇచ్చారండి. అది ఆ పాట పాడాను. వాళ్ళే ఇస్తారా పాట? ఏ పాట అంటే సిచ్యువేషన్స్ చెప్తారు. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ రౌండ్ సింగర్ చాయిస్ ఇచ్చారు. ఆ సింగర్ చాయిస్ లో నేను కొన్ని సాంగ్స్ పంపించాను. అందులో ఈ పాట సెలెక్ట్ చేశారు. ఓకే, మా కోసం ఒకసారి పాడతారా? ఓకే. బోయవాని వేటుకు గాయపడిన కోయిలా, బోయవాని వేటుకు గాయపడిన కోయిలా, గుండె కోత కోసిన చేసినావు ఎలా, బోయవాని వేటుకు గాయపడిన కోయిలా. సూపర్. నేను ఇప్పుడు ఈ కోయిల అనే పదం నేను మామూలుగా ఆ సాంగ్లో ఎట్లా పాడారు, గాయపడిన కోయిల అని ఉంది. ఇది కూడా నాకు సార్ కరెక్షన్ చేసి నోరారా అనమని సజెస్ట్ చేశారు. గాయపడిన కోయిలా. ఇది కూడా నేను ఈరోజు ఈ పదం ఇలా పాడటానికి కూడా ఆయన చెప్పిన మాటే కారణం. ఓకే, ఆయన టిప్స్ చెప్పేవాళ్ళు, అందులో చిన్న చిన్న మిస్టేక్స్. అవునండి. ఓకే, అంటే ఇప్పుడు హార్ట్ఫుల్గా పాడేది వేరే ఉంటుంది. కొంచెం మీరు అంటే ఫస్ట్ పాట కాబట్టి కొంచెం మీరు మిడియంతో అలా పాడి ఉండొచ్చు. అంటే ఆ పాట ఎలా ఉందో అలా ప్రజెంట్ చేశాను నేను. ఓకే, అలా ఉంది, మనం అలా చేయకూడదు అని చెప్పారు సార్. ఓకే ఓకే, అది నేర్చుకోమన్నారు. ఓకే, మనమైతే కంప్లీట్ గా అంటే ఈ సాంగ్ పాడింది కేజే యేసుదాస్ గారు. ఆయనకి తెలుగు అంతగా ఆయన భాష సరిగా తెలియదు కాబట్టి లిరిక్స్ అలా పలుకుంటారు. కానీ మనం తెలుగు వాళ్ళం కాబట్టి నోరారా పదాలు అనాలని ఇది చెప్పారు మేడం. ఓకే, ఇప్పుడు మీరు అన్నదాన్ని గమకాలు అంటారేమో కదా? ప్రొనౌన్సియేషన్ గురించి చెప్పారు. గమకాలు మ్యూజిక్ పరంగా అంతా ఓకే. గాయపడిన కోయిల అంటే హాఫ్ లో ఉంది ఇది. నోరారా అనాలి కోయిల అని. గాయపడిన కోయిలా, తేడా ఉంది కదండి ఈ రెండింటికి. ఇదే ఆయన చెప్పింది నాకు. ఓకే, ఇప్పుడు బాలు గారు చెప్పిన చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని తెలుసుకుని ప్రతి చిన్న విషయాన్ని మీరు గమనించుకొని బాగా అంతా నేర్చుకున్న తర్వాత పాడిన పాట మాకు వినిపిస్తారా? ఓకే మేడం, అది ఇందులో ఏ పాటకే ఆ పాటే. కాకపోతే ప్రతి సాంగు ఇలా ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పారు, నేర్చుకున్నాను. తర్వాత ఇంప్రూవ్ అయి ప్రతి ఎపిసోడ్కి ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏ మాత్రం భయం లేకుండా, అస్సలు ఏమాత్రం లేదు టెన్షన్. దసరా వచ్చింది సాంగ్, ఫెస్టివల్ రౌండ్స్ సాంగ్స్ సెలెక్ట్ చేసుకోమన్నారు. నేను ఈ పాట సెలెక్ట్ చేసుకున్నాను. ఈ సాంగ్ పాడాను మేడం. దసరా వచ్చిందయ్యా. ఓకే, పాడండి. దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమే వచ్చిందయ్యా, దశనే మార్చిందయ్యా, జయ హో దుర్గా భవానీ, హాయ్ వెయ్యరో పువ్వుల హారాన్ని, హాయ్ ఓ రాత్రిలో సూర్యుడిని చూడాలా, జాతరతో స్వాగతమే పాడాలా, దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమే వచ్చిందయ్యా, దశనే మార్చిందయ్యా, జయ హో దుర్గా భవానీ, హాయ్ వెయ్యరో పువ్వుల హారాన్ని, హాయ్ ఓ రాత్రిలో సూర్యుడిని చూడాలా, జాతరతో స్వాగతమే పాడాలా. సూపర్ అండి, చాలా బాగుంది. మీ వాయిస్ కూడా సూపర్ ఉంది. మీరు పాడే విధానం కూడా అద్భుతంగా ఉంది. పాడుతా తీగ కాంపిటీషన్లో ఉన్నప్పుడు బాలు గారు మీకు చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చి ఉంటారు కదా, అందులో మీకు బెస్ట్ అనిపించింది ఏంటది కాంప్లిమెంట్? అంటే ఆయన చెప్పిన ప్రతి మాట బెస్టే. అందులో ఆయన, నేను కళ్ళు సినిమాలో తెల్లారింది లేగుండో అని ఒక సాంగ్ పాడాను. సెకండ్ రౌండ్లోనూ ఆ నెక్స్ట్ సంథింగ్ ఒక రౌండ్ ఇచ్చారు.
తెల్లారింది లెగండో అనే సాంగ్ వారే కంపోజ్ చేశారు, బాలు గారే. ఓకే. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఈ పాటని పాడింది ఒరిజినల్గా ఆయనే. ఓకే. మ్యూజిక్ కంపోజర్ బాలు గారు. మ్మ్. ఈ పాట పాడిన తర్వాత అప్పట్లో నువ్వు గనుక నాకు తెలుసుంటే, మ్మ్. నిన్నంటూ నేను చూసుంటే మ్మ్. ఖచ్చితంగా ఈ సాంగ్ నేనే నీకే ఇచ్చి నేనే పాడించేవాడిని అనే ఒక కాంప్లిమెంట్ ఇచ్చారండి. అబ్బా. అది అది చాలా నాకు ఇన్స్పిరేషన్ అనిపించింది. అసలు ఆనందానికి అవధులు లేకుండా అసలు ఉండు చెప్పలేనండి అసలు. ఆ మాటకి. ఆ పాట ఒకసారి పాడి వినిపిస్తారా? తెల్లారింది లెగండో కొక్కొరొక్కో మంచాలిగా దిగండో కొక్కొరొక్కో తెల్లారింది లెగండో కొక్కొరొక్కో మంచలిగా దిగండో కొక్కొరొక్కో పాములాటి రాతిరి పడగదించిపోయింది భయన్నేదు సాపలు సుట్టేయండి సావులాటి చీకటి సూరు దాటిపోయింది భయన్నేదు నిదరముసుగు తీయండి ముడుసుకున్న రెక్కలిరిసి పిట్ట చెట్టు ఇరిసింది ముడుసుకున్న రెక్కలిరిసి పిట్ట చెట్టు ఇరిసింది మూసుకున్న రెక్కలిరిసి సూపులెగరనియండే తెల్లారింది లెగండో కొక్కొరొక్కో మంచాలిగా దిగండో కొక్కొరొక్కో. సూపర్, ఎక్సలెంట్. చారి గారు, మీరు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? అంటే ఆర్గనైజేషన్స్ అవి మీకు ఏమైనా సపోర్ట్ చేస్తూ ఉంటాయా? అంటే ఈ మ్యూజిక్ పరంగా ఫస్ట్లో స్కూల్లో అంతా జాయిన్ అయిన తర్వాత ప్రేరణ ఆర్గనైజేషన్ అని ఒకటి ఉంది తిరుపతిలో. వాళ్ళు యానివర్సరీ ప్రతి సంవత్సరము కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది కూడా వాళ్ళ ప్రోగ్రాంలోనే నేను. ఇంకా అలా మిగతా తిరుపతిలో లోకల్ కొన్ని ఫంక్షన్స్కి నా దగ్గర పిలవడం, పాడించడం అనేది అట్లా జరిగింది మేడం. అప్పుడు ప్రస్తుతం నేను ఇక్కడ ఎంఎన్ఆర్ స్కూల్లోని మ్యూజిక్ టీచర్గా వర్క్ చేస్తున్నాను, హెచ్ఎంటి స్వర్ణపురి బ్రాంచ్లో. ఈ అవకాశం కూడా నాకు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. మెయిన్ పాడుతా తీగలో చూసి సారు వాయిస్ నాది వేరే వాళ్ళ ద్వారా, అంటే మా పాడుతా తీగ మా టీంలోనే ఇంకొక అబ్బాయి సార్కి తెలుసు బాగా. అంటే అబ్బాయి ఇక్కడ లోకల్లో ప్రోగ్రామ్స్ అది ఇది చేసి అబ్బాయి తెలుసు సార్కి. ఇప్పుడు మన ఈ భక్తి ఛానల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఈ ఈ ఛానల్లో సాంగ్స్ కావాలని చెప్పి ఆ అబ్బాయిని అడిగినారంట. ఆ అబ్బాయి నా పేరు ప్రపోజ్ చేశాడు. ఈ తర్వాత నా వాయిస్ సారు విని ఖచ్చితంగా ఈ అబ్బాయిని పిలిపించాలని చెప్పి సారే కాల్ చేశారు. అంటే అబ్బాయి దగ్గర నంబర్ అంతా తీసుకొని సార్ నాకు వాసు సార్ కాల్ చేసి రమ్మని చెప్పారు. సాంగ్స్ లిస్ట్ ఇచ్చి రికార్డింగ్స్ ఇవి చేయాలని. ఆల్బమ్ లాగా క్లాసికల్ సాంగ్స్ చేశారు, డివోషనల్ ఇవి స్తోత్రాలు ఇవి ఇలాంటివి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ జాబు ఇదంతా. ఆ సార్ వాయిస్ విన్న తర్వాత నేనే అడిగాను సార్ ఏమని, సార్ నాకు ఇంకొకసారి అవకాశం, అంటే జాబ్ గురించి కాదు, ఇంకొకసారి కూడా నాకు పాడే అవకాశం ఇవ్వండి. ఒకవేళ నేను ఏదైనా తప్పు పాడుంటే అది మీరు చెప్పండి సార్, నేను సరి చేసుకుంటాను. ఇంకొకసారి నాకు ఇంకా పాడే అవకాశం ఇవ్వండి అని అడిగాను మేడం. అడిగితే సార్ ఏమన్నారంటే ఖచ్చితంగా నేను నీకే ఇస్తాను. ఆ సార్కి చాలా బాగా నచ్చింది వాయిస్ నాది. నా వాయిస్ ఎవరికైనా నచ్చుతుంది. థ్యాంక్ యూ మేడం. వాసు సార్కి నా వాయిస్ చాలా బాగా నచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా నేను పాడే విధానం, ఎక్స్ప్రెషన్, ఆ ఫీల్ అంతా బాగా నచ్చింది సార్కి. సార్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఆ స్టూడియోలో కూర్చొని ఉన్నాను, నీ పరిస్థితి ఏంటి అని అడిగారు.
సార్ నేను అక్కడ తిరుపతిలోనే నేను చదువుకున్న స్కూల్లోనే పిల్లలకి సాంగ్స్ నేర్పిస్తూ ఉంటాను సార్. మీరు ఇంకొకసారి కూడా నాకు చెప్పండి ఏదైనా ఉంటే అని చెప్పాను. అంటే సాంగ్స్ పాడేదానికి. అది కాదయ్యా, నేనే ఇస్తాను జాబు, నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక్కడే చేయాలి అన్నారు. అది నేను ఏం మాట్లాడలేక అసలు స్టన్ అయిపోయాను. నేనే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అసలు చూడండి, మామూలుగా ఎంతమంది చెప్తారండి ఇలా. అవును, ఇప్పుడు చూస్తున్నారు జాబ్స్ ఎలా వస్తున్నాయి అనే విషయాన్ని. ఎంత అసలు ఎన్ని రూల్స్, ఎన్ని రెగ్యులేషన్స్, ఎన్ని ఉంటాయి. కేవలం ఒక జాబ్ రావాలంటే చాలా కష్టపడతారు. ఒక్క టాలెంట్ని చూసి జాబ్ ఇచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారో నాకు తెలియదు. అందులో వాసు సారు ఒక్కరు, నో డౌట్ అబౌట్ దట్. రియల్లీ గ్రేట్ కదా వాసు సార్, గ్రేట్. అవును మేడం. ఇంకా అప్పుడు నేను ఏం నేను కాసేపు వరకు మాట్లాడలేకపోయాను. మ్యూజిక్ టీచర్ గా చేస్తూ మళ్ళీ డివోషనల్ ఛానల్ కి ఆల్బమ్స్ కూడా చేస్తున్నారు. అవును మేడం, ఆల్రెడీ అప్పటికే సాంగ్స్ అన్ని కంప్లీట్ అయి ఉన్నాయి. అన్ని కంప్లీట్ అయిన తర్వాతే లాస్ట్ లో చెప్పారు సార్. ఓకే, గ్రేట్. ఇప్పుడు ఆ సార్ ఇచ్చిన అవకాశంతోనే నేను ప్రస్తుతం ఇక్కడే ఉంటూ, నేను ఇక్కడ సాయినేత్ర ఫౌండేషన్ అని ఒకటి ఉంది మేడం బ్లైండ్స్కి, అక్కడ ఉంటూ స్కూల్లో వర్క్ చేసుకుంటున్నాను మేడం. ఓకే, అక్కడ ఆ ఫౌండేషన్లో ఉంటూ ఇట్లా వర్క్ చేసుకుంటూ ఉంటున్నాను. ఓకే, ముఖ్యంగా సాంగ్స్ కోసం ఆపర్చునిటీస్ దానికోసం కూడా ట్రై చేస్తూ ఉన్నాను మేడం, బట్ నాట్ ఎంకరేజ్. ఓకే, ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, మిమ్మల్ని ఎవరైతే డిస్కరేజ్ చేశారో, మీరు ఇప్పుడు ఇంత మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఈ విషయం వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని చూసి జెలస్ ఫీల్ అవుతారు కదా. ఆల్రెడీ అవును మేడం, అవుతున్న వాళ్ళు ఉన్నారు, అప్రిషియేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నేను రెండింటిని తీసుకుంటాను మేడం. నాకు రెండు సమానమే. ఎందుకంటే ఆ డిస్కరేజింగ్ లేకపోయినా కుదరదు, ఉండాలి ఖచ్చితంగా. నేను అలాగే అనుకుంటాను. నేను దాన్ని ఏమనుకుంటాను, ఓకే నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి ఇది నాకు ఒక ఇదిలాగా అనిపిస్తుంది తప్ప, అయితే అప్పట్లో బాధ కలగచ్చు, ఖచ్చితంగా బాధ కలుగుతుంది ఎవరికైనా. అయినా నేను దాన్ని అలాగే తీసుకొని, మీరు నిరాశ చెందకుండా లేదు మేడం, పట్టుదలతో ప్రయత్నించారు చూడండి. ఎక్కడ నిరాశ అయితే ఇప్పటికి కూడా నేను నా ప్రయత్నం అయితే ఆపట్లేదు. ఏ ఒక్క ప్రోగ్రాం జరిగినా, ఏ ఆడిషన్ జరిగినా వాళ్ళు తీసుకుంటారా లేదా, నెక్స్ట్ ఫస్ట్ నేనేం చేశాను, నేను ప్రయత్నించానా లేదా, నేను వెళ్ళానా లేదా, ఇది క్వశ్చన్ చేసుకుంటాను నేను మేడం ఫస్ట్. ఇది నేను ఎక్కడ జరిగినా నేను వెళుతాను, ప్రయత్నం అయితే చేస్తాను ఖచ్చితంగా. నా ప్రయత్న లోపం ఎక్కడ ఏమాత్రం ఉండలేదు ఇప్పటి వరకు, ఇక మీదట కూడా ఉండదు మేడం. ఓకే, నెక్స్ట్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీ డ్రీమ్ ఏంటి? నాకు మూవీస్లో సాంగ్ పాడాలనేది కోరిక మేడం. ఓకే, ఈ బాలు గారి ఇన్స్పిరేషన్ ఇలా ఆగిపోకూడదు. నేను మూవీస్లో పాడాలి, ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా వెళ్ళాలి ముందుకి. అదొకటే కాకుండా నాలాంటి వాళ్ళకి ఇంకా ఎవరికైనా సరే ఈ మ్యూజిక్ విషయంలో దేంట్లోనైనా సరే నా చేతనైనంత హెల్ప్ నేను మిగతా వాళ్ళకు కూడా చేయాలనే ఒక డ్రీమ్ ఉంది మేడం నాకు. ఓకే, మీకున్న టాలెంట్కి, మీకున్న ఈ పట్టుదలకి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారండి. డెఫినెట్లీ మేడం, చాలా చాలా థ్యాంక్స్. సార్, మీలాగే ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ఏదో సాధించాలని ప్రయత్నిస్తూ నిరాశ చెందే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? నిరాశ, మనం ఎప్పుడైతే నిరాశ చెందుతామో అప్పుడు మనమే ఓడిపోయినట్టు. నిజంగా అవతల గెలుస్తామా లేదా అనేది కాదు, ఫస్ట్ మనం నిరాశ చెందడమే మన ఓటమి మెయిన్. అలా ఎప్పుడు నిరాశ చెందకూడదు ఎవరు. మన చేతిలో ఉన్నది ఏంటి, ప్రయత్నం. అది నేను అదే చేస్తున్నాను. మిగతా వాళ్ళకు కూడా నేను ఎక్కువ చెప్పను, ఇదే చెప్తాను, ప్రయత్నించండి. అది వస్తుందా రాదా అని ఆలోచిస్తూ కూర్చోవడం కంటే నువ్వు ప్రయత్నం చెయ్యి. ఎంతవరకు నీ వల్ల ప్రయత్నించగలవో అంతవరకు ప్రయత్నం చెయ్యి. ఖచ్చితంగా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు,
ఎప్పటికైనా మనం అనుకున్నది సాధిస్తామనే నమ్మకం, ఆ నమ్మకం అది ఉంటే ఆ నమ్మకంతోనే మనం ముందుకు వెళ్ళగలం తప్ప నిరాశ పడిపోయి ఏదో అలా ఉండిపోయి అట్లా కాకుండా, నిరాశ అనేదే ఓటమికి ముఖ్యమైన ఒక మెట్టు లాంటిది. మొదటి మెట్టు నిరాశ. అవును. మన పైన మనమే నిరాశ పడితే ఇంకా అవతల వాళ్ళు మనల్ని ఏం గుర్తిస్తారండి. అవును. కాబట్టి సెల్ఫ్ లవ్ ఉండాలి ఫస్ట్. ఖచ్చితంగా మనం స్టాండర్డ్గా నిలబడగలగాలి. ఎస్, నేను చేయగలను. అంటే గొప్పగా చేసేస్తామని కాదు, నేను చేయగలిగినంత నేను చేయగలను ఎస్ అనే ఒక కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. ఎంతవరకు మన వల్ల ప్రయత్నం అవుతుందో అంతవరకు ప్రయత్నించాలి. ఖచ్చితంగా దేవుడు మనకి మంచి చేస్తాడు, నో డౌట్. గ్రేట్ మెసేజ్, సూపర్ అండి. సార్, చివరిగా మా ప్రేక్షకుల కోసం మీకు ఇష్టమైన పాట పాడి వినిపిస్తారా? తానానే నానానే నానానే నా తానానే నానానే నా నానానే 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 నా నానానే నానానే నా. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా, నా ప్రాణం నీదంటున్నా. వెళ్ళకే వదిలేళ్ళకే, నా గుండెల్ని దాటేసిలాగా. చల్లకే వెదజల్లకే, నా చుట్టూ రంగుల్నిలా. తానానే నానానే నానానే నా తానానే నానానే నా తానానే నానానే నానానే నా తానానే నానానే నా. ఎక్సలెంట్. మీలాంటి ఇంత గ్రేట్ సింగర్ని నేను ఇంటర్వ్యూ చేయడం ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అదృష్టం మేడం, ఎందుకంటే ఫస్ట్ టైం నేను కూడా ఇంటర్వ్యూస్ కొన్ని నా టెన్షన్తో ఒకవేళ నేను సరిగా చెప్పుండొచ్చు, సరిగా చెప్పలేకపోయి ఉండొచ్చు, కానీ ఎలా చెప్పినా అందులోని భావం మాత్రం ఒకటే. నాకు పాడాలనే ఒక తపన ఉంది. ఖచ్చితంగా నాకు ఇది న్యూస్ ఎంతవరకు వెళుతుందో నాకైతే తెలియదు, కానీ నాకు దయచేసి సపోర్ట్ కావాలి. సపోర్ట్ అంటే నాకు ఎవరు ఏదో అమౌంట్ పరంగా కానీ లేకపోతే ఇట్లా కాదు, నాకు సపోర్ట్ అంటే నాకు పాడే అవకాశం కావాలి. దయచేసి ఎవరైనా సరే, గొప్ప వాళ్ళందరూ చాలామంది ఉండొచ్చు, వాళ్ళు అనుకుంటే నాలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది పెద్ద విషయం కాదు. కాబట్టి దయచేసి పాడాలనే ఒక తపన నాది, బట్ నాకు ఎలాంటి సపోర్ట్ లేకపోవడం, ఇది ఒక సపోర్ట్ లేకపోవడం, ఎంకరేజ్మెంట్ ఉంది. ఎవరెవరు ఎంతవరకు చేయగలుగుతున్నారో అంతవరకు చేస్తున్నారు. గ్రోత్ అనేది ఇంకా కావాలండి, ఇంకా నాకు సపోర్ట్ చేయాలి, పాడే అవకాశం ఇప్పించండి దయచేసి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా మీరు అనుకున్నట్టు సినిమాల్లో పాడే ఛాన్స్ అయితే ఖచ్చితంగా వస్తుందని, రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మీ పాటల ప్రయాణంలో మీ అనుభవాలను మాతో షేర్ చేసుకున్నారు అండ్ అద్భుతమైన పాటలు పాడి వినిపించారు మా ప్రేక్షకులకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు ఆల్.